హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే సిసిజిడి 2025 ఫిబ్రవరిలో జరిగిన ఆల్ షిప్స్కి సంబంధించిన యాంటోనిమ్స్ సిరీస్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ వీడియో అనమాట. ఆల్రెడీ మనం సినోనియమ్స్కి సంబంధించి 4 వీడియోస్లో అన్ని సినోనియమ్స్ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయచ్చు. అండ్ ఇడియమ్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది, అన్నీ కూడా విత్ ఇమేజెస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎగ్జాంపుల్. సో ఈ రోజు నుంచి సినోనియమ్స్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది కూడా 4 వీడియోస్లో మీకు కంప్లీట్ చేస్తాను. తరువాత వేరే టాపిక్ అనేది స్టార్ట్ చేస్తాను. 1 బై 1 అయితే మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం, అప్పుడు మనకు క్లియర్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు, ఓకే, ఆపోజిట్ వర్డ్స్ అనమాట. సో ఎస్ఎస్సిజిడి 2025 ఫిబ్రవరిలో వచ్చిన ఆల్ షిప్స్కి సంబంధించిన యాంటోనిమ్స్ సిరీస్ అయితే ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో 4th ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 1లో వచ్చిన యాంటోనిమ్ ఏంటి అంటే అరోగెంట్, అంటే అహంకారమైన, అంటే అహంకారంగా బిహేవ్ చేస్తుంటారు అనమాట వీళ్ళు. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే క్రీపీ అంటే భయంకరమైన, క్లమ్జీ అంటే అజాగ్రత్త గల, యావరేజ్ అంటే సగటు, హంబుల్ అంటే వినయమైన. సో అరగంటకి మనం ఆపోజిట్ వర్డ్ చూడాలన్నమాట. ఇప్పుడు యాంటోనిమ్ చూడాలి. సో అహంకారం, సో క్రీపీ అంటే భయంకరం. సో దీనికి డిఫరెంట్ వర్డ్ కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. క్లమ్జీ అంటే అజాగ్రత్త, ఇక్కడ అహంకారం గురించి చెప్తున్నారు, ఇక్కడ జాగ్రత్త గురించి చెప్తున్నారు. సో ఇది కూడా డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. యావరేజ్ సగటు అంటే ఇది కూడా డిఫరెంట్ వర్డ్, సో ఎలిమినేట్ చేయొచ్చు. సో హంబుల్ వినయమైన, అరోగెంట్ అహంకారం, ఇక్కడ అహంకారంతో ఉన్నారు, ఇక్కడ వినయంగా ఉన్నారు. సో మనకి యాంటోనిమ్ ఏమవుతుంది, హంబుల్ అవుతుంది. అరోగెంట్కి హంబుల్. ఓకే, అరోగెంట్కి అనదర్ యాంటోనిమ్స్ ఏంటి అంటే మోడెస్ట్, మీక్, పొలైట్, రెస్పెక్ట్ఫుల్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 1లోనే వచ్చిన అనదర్ యాంటోనిమ్ ఏంటి అంటే ఫ్లాంట్, అంటే ఆడంబరంగా చూపించడం, అంటే వాళ్ళకి ఏమున్నా కూడా బయటికి చూపించడం అనమాట, వ్యక్తపరచడం. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే పరేడ్ అంటే ఊరేగింపు, హైడ్ అంటే దాచడం, వైడ్ అంటే వెడల్పైన, ఓపెన్ అంటే తెరచిన. ఓకే, సో దీనికి పరేడ్ ఊరేగింపు అంటే ఆడంబరానికి ఊరేగింపుకి సంబంధం లేదు కదా, సో దీనిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. హైడ్ దాచడం, ఆడంబరంగా చూపించడం, బయటికి చూపించడం, ఇక్కడ దాచడం, సో ఇది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. వైడ్ వెడల్పైన అంటే ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి దీనిని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓపెన్ తెరచిన, సో ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. సో ఫ్లాంట్కి యాంటోనిమ్ ఏమవుతుంది, హైడ్ అవుతుంది. ఓకే, సో ఫ్లాంట్కి అనదర్ యాంటోనిమ్స్ చూస్తే కన్సీల్, కవర్, సప్రెస్, కీప్ సీక్రెట్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 1లోనే వచ్చిన అనదర్ యాంటోనిమ్ డిస్ట్రక్షన్, అంటే ధ్వంసం చేయడం, నాశనం చేయడం, పగలగొట్టడం, విరగొట్టడం లాంటివి అనమాట, డిస్ట్రక్షన్. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ కంట్రిబ్యూషన్ అంటే సహకారం, సహకరించడం, క్రియేషన్ అంటే సృష్టి, నిర్మాణం, ఏదైనా మనం క్రియేట్ చేయడం అనమాట. చాయిస్ అంటే ఎంపిక చేయడం, దిస్ ఈజ్ మై చాయిస్ అంటే ఇది నా ఎంపిక అని అంటారు కదా, సో అలా. కండిషన్ అంటే పరిస్థితి ఆర్ షరతు, ఇన్ దిస్ కండిషన్, ఇన్ దిస్ సిచ్యువేషన్ అని అంటారు కదా, సో అలా అనమాట. సో డిస్ట్రక్షన్ అంటే ధ్వంసం, కంట్రిబ్యూషన్ అంటే సహకారం, సహకారానికి ధ్వంసానికి సంబంధం లేదు కదా, ఇది మనం ఎలిమినేట్ చేయొచ్చు. క్రియేషన్ అంటే సృష్టి, నిర్మాణం, సో ఇక్కడ ధ్వంసం చేస్తున్నారు, ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు, సో ఇది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. సో చాయిస్ ఎంపిక అంటే ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి దీనిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. కండిషన్ అంటే పరిస్థితి, షరతు, ఇది కూడా డిఫరెంట్ వర్డ్, ఎలిమినేట్ చేయొచ్చు. సో డిస్ట్రక్షన్కి యాంటోనిమ్ ఏమవుతుంది, చాయిస్ అవుతుంది. డిస్ట్రక్షన్కి యాంటోనిమ్ ఏమవుతుంది, క్రియేషన్ అవుతుంది. డిస్ట్రక్షన్ అంటే ధ్వంసం చేయడం, క్రియేషన్ అంటే నిర్మించడం. ఓకే, సో అనదర్ యాంటోనిమ్స్ చూద్దాం డిస్ట్రక్షన్కి. కన్స్ట్రక్షన్, రీస్టోరేషన్, ప్రిజర్వేషన్, ప్రొటెక్షన్ అండ్ ఎక్స్ట్రా.
సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన యాంటోనియం చూద్దాం. డెయింటీ అంటే సున్నితమైన, అంటే సాఫ్ట్, సెన్సిటివ్ లైక్. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ టిమిడ్ అంటే భయపడే, డిమాండింగ్ అంటే అధికంగా కోరుకునే, క్రిటికల్ అంటే ప్రమాదకరమైన, ఇనెలిగెంట్ అంటే అసొగసైన. ఓకే, సో టిమిడ్ అంటే భయపడడం, అంటే సున్నితానికి భయపడడానికి సంబంధం లేదు కదా, సో ఇది మనం ఎలిమినేట్ చేయొచ్చు. డిమాండింగ్ అధికంగా కోరుకోవడం, ఈ ప్రోడక్ట్ డిమాండ్ ఎక్కువ ఉంది అంటే అధికంగా ప్రజలు దీన్ని కోరుకుంటున్నారు అని అంటారు కదా, సో ఇది డిమాండ్ గురించి చెప్తుంది, సో ఇది కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు, డిఫరెంట్ వర్డ్ కాబట్టి. క్రిటికల్ ప్రమాదకరం, ఇది ప్రమాదం గురించి చెప్తుంది, సో ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇనిలిగెంట్ అసొగసైన, సో ఇక్కడ సున్నితంగా ఉంటారు, ఇక్కడ అసొగసుగా ఉంటారు, సో అంటే రఫ్గా ఉంటారనమాట, కఠినంగా ఉంటారు. సో డెయింటీకి యాంటోనియం ఏంటి అంటే ఇనిలిగెంట్ అనమాట. ఓకే, అనదర్ యాంటోనిమ్స్ చూస్తే రఫ్, కోర్సు అంటే COARSE, ఈ కోర్సు డిఫరెంట్ అనమాట, COURSE డిఫరెంట్, అండ్ హెవీ అండ్ ఎక్స్ట్రా. ఓకే, షిఫ్ట్ 3లో వచ్చిన యాంటోనియం ఏంటి అంటే డెలిబరేట్ అంటే ఉద్దేశపూర్వకమైన, అంటే తెలిసి చేయడం అనమాట, ఉద్దేశంగానే చేయడం, తెలిసి చేయడం. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఎక్స్పెక్టెడ్ అంటే ఆశించిన ఆరు ఊహించిన, ముందే ఎక్స్పెక్ట్ చేశానంటారు కదా, సో అదనమాట. ప్రిపేర్డ్ అంటే సిద్ధంగా ఉన్న, ముందుగా తయారు చేసిన, ప్రిపేర్ చేశాము అని అంటారు కదా అలా. లేకపోతే నేను ఈ గేమ్ కోసం నేను ప్రిపేర్గా ఉన్నాను, దానికి సిద్ధంగా ఉన్నాను వస్తుంది. ఏదైనా ఐటెం చేసామనుకోండి, ఐ ఆల్రెడీ ప్రిపేర్డ్ దిస్ ఐటెం అని అంటారు కదా, సో ఐటెం గురించి చెప్పినప్పుడు తయారు చేసిన అనే మీనింగ్ వస్తుంది అనమాట. ప్లాన్డ్ ప్రణాళికాబద్ధమైన, ఒక ప్రణాళికతో ముందుకెళ్ళడం అనమాట. ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ ప్లాన్ అని అంటారు కదా, సో అలా. అన్ఇంటెన్షనల్ అనుకోకుండా, అంటే వాళ్ళు కావాలని చేయకపోవడం అనమాట. సో డెలిబరేట్ అంటే ఉద్దేశపూర్వకమైన, ఇంటెన్షనల్ అంటే అనుకోకుండా, సో ఈ రెండు ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి అనమాట. డెలిబరేట్కి యాంటోనియం ఏంటిది? అన్ఇంటెన్షనల్. ఓకే, సో ఎక్స్పెక్టెడ్ ఆశించిన, ఊహించిన, సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ప్రిపేర్డ్ ఇది ప్లాన్ గురించి చెప్తున్నారు, ఇది రాంగ్ అవుతుంది. ప్లాన్డ్ ప్రణాళిక గురించి చెప్తున్నారు, ఇది కూడా రాంగ్ అవుతుంది. సో ఈ మూడు కూడా డిఫరెంట్ వర్డ్స్, ఇలా మనం ఎలిమినేట్ చేసుకొని చేయొచ్చు అనమాట ఈజీగా. సో డెలిబరేట్కి యాంటోనియం ఏంటిది? అన్ఇంటెన్షనల్. ఓకే, అనదర్ యాంటోనిమ్స్ చూస్తే యాక్సిడెంటల్, కేర్లెస్, ఇంపల్సివ్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన అనదర్ యాంటోనియం ఏంటి అంటే ఎజోటెరిక్ అంటే గోప్యమైన, అంటే సీక్రెట్ అనమాట. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ క్రిప్టిక్ అంటే గూఢమైన, అర్కేన్ అంటే రహస్యమైన, కామన్ అంటే సాధారణమైన, అబ్స్ట్యూజ్ అంటే క్లిష్టమైన. ఓకే, సో గూఢమైన అన్న, రహస్యమైన అన్న, క్లిష్టమైన, కఠినంగా, ఇది డిఫరెంట్ వర్డ్. ఓకే, గూఢమైన, రహస్యమైన, ఈ రెండు కూడా సీక్రెట్ గురించే చెప్తున్నాయి కదా, సో అంటే ఈ రెండు కూడా ఎసోటెరిక్కి సినోనిమ్స్ అవుతాయి కానీ యాంటోనిమ్ కాదు, సో ఈ రెండు మనం అలా ఎలిమినేట్ చేయొచ్చు. సో అబ్స్ట్యూజ్ క్లిష్టమైన, ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి దీనిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో కామన్ సాధారణం, ఇది గోప్యం గురించి, సీక్రెట్ గురించి చెప్తున్నారు, ఇది సాధారణం అంటే ఇది అందరికీ తెలిసిన విషయం అనమాట. సో గోప్యం అంటే ఎవరికి తెలియని విషయం, సో ఎజోటెరిక్కి కామన్ అనేది యాంటోనియం అవుతుంది. ఓకే, ఎజోటెరిక్ అనదర్ యాంటోనిమ్స్ చూస్తే పాపులర్, ఫెమిలియర్, క్లియర్, సింపుల్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లోనే వచ్చిన అనదర్ యాంటోనియం అబేట్ అంటే తగ్గడం, శాంతించడం. ఓకే, కోపాన్ని తగ్గించుకోవడం, శాంతంగా ఉండడం అనమాట. దీనికి ఇచ్చిన ఆప్షన్స్ రెడ్యూస్ అంటే తగ్గించడం, ఇంటెన్సిఫై అంటే పెంచడం ఆర్ తీవ్రతరం చేయడం, సప్లై అంటే సరఫరా చేయడం, కన్జ్యూమ్ అంటే వినియోగించడం అంటే ఖర్చు చేయడం అనమాట. ఓకే, దీనికి రెడ్యూస్ తగ్గించడం, అబేట్ అంటే కూడా తగ్గడం, సో ఈ రెండు సినోనిమ్స్ అవుతాయి కాబట్టి దీనిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇంటెన్సిఫై పెంచడం, సో ఇది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. సో సప్లై సరఫరా, ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి దీనిని ఎలిమినేట్ చేయొచ్చు. కన్జ్యూమ్ అంటే వినియోగించడం, సో ఇది డిఫరెంట్ కాబట్టి దీనిని ఎలిమినేట్ చేయొచ్చు. సో అబేట్కి యాంటోనియం ఏమవుతుంది? ఇంటెన్సిఫై అవుతుంది. సో అబేట్కి అనదర్ యాంటోనిమ్స్ చూస్తే ఇంక్రీజ్, రైజ్, ఎస్కలేట్, స్ట్రెంథెన్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ 5th February 2025లో వచ్చిన యాంటోనియమ్స్ చూసేద్దాం. షిఫ్ట్ 1లో వచ్చిన యాంటోనియం ఏంటి అంటే డిజెక్షన్ అంటే నిరాశ. ఓకే, దీనికి వచ్చిన ఆప్షన్స్ చీర్ అంటే ఆనందం, మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం, స్టాగెన్సీ అంటే అభివృద్ధి లేకపోవడం, గ్లామర్ అంటే ఆకర్షణ. సో
మాల్ న్యూట్రిషన్ పోషకాహార లోపం, ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. స్టాగ్నెన్సీ అంటే అభివృద్ధి లేకపోవడం, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేయొచ్చు. గ్లామర్ ఆకర్షణ అందం గురించి చెప్తున్నారు, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేయొచ్చు. సో డిజెక్షన్ నిరాశకి యాంటోనియం ఏమవుతుంది, చీర్ ఆనందం అవుతుంది. ఓకే, సో డిజెక్షన్కి అనదర్ యాంటోనియమ్స్ చూస్తే చీర్ఫుల్నెస్, హ్యాపీనెస్, జాయ్, ఆప్టిమిజం, ఎంకరేజ్మెంట్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 1లో వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే మీగర్ అంటే తక్కువగా ఉన్న. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ అన్ఫార్చునేట్ అంటే దురదృష్టకరమైన, అన్సేఫ్ అసురక్షితమైన, అన్బయాస్డ్ అంటే పక్షపాతం లేని, అడిక్వేట్ అంటే సరిపడిన. ఓకే, అన్ఫార్చునేట్ దురదృష్టకరం, ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి దీనిని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. అన్సేఫ్ అసురక్షితం, ఇది డిఫరెంట్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. అన్బయాస్డ్ పక్షపాతం లేని అంటే అందరి గురించి ఈక్వల్గా థింక్ చేయడం, అందరికీ ఈక్వల్గా పంచడం. ఓకే, సో ఇది డిఫరెంట్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. అడిక్వేట్ అంటే సరిపడిన, మీగర్ అంటే తక్కువగా ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ సరిపడినంత ఉంది. సో మీగర్కి యాంటోనియం ఏమవుతుంది, అడిక్వేట్ అవుతుంది. సో అనదర్ యాంటోనిమ్స్ చూసుకుంటే అబండెంట్, ప్లెంటిఫుల్, యాంపిల్, సఫిషియంట్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన యాంటోనియం చూసుకుంటే ఒపాక్ అంటే అపారదర్శకమైన. ఓకే, దీనికి ఆప్షన్స్ ఏంటి అంటే క్లౌడీ అంటే మసకబారిన, ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకమైన, డల్ అంటే నిస్సత్తువుగా ఉన్న అంటే నీరసంగా ఉన్న, డార్క్ అంటే చీకటి. ఓకే, క్లౌడీ మసకబారిన, సో అపారదర్శకమైన అంటే ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకమైన. ఓకే, ఇది ఆపోజిట్ వర్డ్. సో డల్ అంటే నిస్సత్తు, ఇది నీరసం గురించి చెప్తున్నారు, సో ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. డార్క్ చీకటి, ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఒపాక్కి యాంటోనియం ఏమవుతుంది, ట్రాన్స్పరెంట్ అవుతుంది. సో అనదర్ యాంటోనిమ్స్ చూసుకుంటే క్లియర్, లూసిడ్, సీత్రో అండ్ ఎక్స్ట్రా. సో షిఫ్ట్ 3లో వచ్చిన యాంటోనియం ఏంటి అంటే స్నగ్, SNUG అంటే సౌకర్యంగా. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఆరోమాటిక్ అంటే సుగంధభరితమైన, అన్కంఫర్టబుల్ అసౌకర్యంగా, పర్సిస్టెంట్ నిరంతరంగా కొనసాగేది, యాంపిల్ అంటే సమృద్ధిగా. ఓకే, స్నగ్ అంటే సౌకర్యం, సో అన్కంఫర్టబుల్ అంటే అసౌకర్యం. సో స్నగ్కి యాంటోనియం ఏమవుతుంది, అన్కంఫర్టబుల్ అవుతుంది. ఓకే, ఆరోమాటిక్ సుగంధభరితమైన, ఇది స్మెల్ గురించి చెప్తున్నారు కాబట్టి ఇది డిఫరెంట్ వర్డ్, దీనిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. పర్సిస్టెంట్ నిరంతరంగా కొనసాగేది, సో ఇది డిఫరెంట్ కాబట్టి ఇది ఎలిమినేట్ చేయొచ్చు. యాంపిల్ అంటే సమృద్ధిగా, సో ఇది కూడా డిఫరెంట్ వర్డ్ కాబట్టి మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో స్నగ్కి అనదర్ యాంటోనియమ్స్ ఏంటి అంటే లూజ్, స్పేషియస్ అండ్ ఎక్స్ట్రా. సో షిఫ్ట్ 3లోనే వచ్చిన అనదర్ యాంటోనియం ఏంటి అంటే ఎస్టాబ్లిష్ అంటే స్థాపించడం, దేన్నైనా ఎస్టాబ్లిష్ చేయడం అని అంటారు కదా, సో అలా. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే ఎన్లార్జ్ అంటే విస్తరించడం, ఛార్జ్ అంటే రుసుము వసూలు చేయడం, అతనికి ఆ ఛార్జ్ వసూలు చేయని అంటారు కదా, అలర్ట్ అంటే అప్రమత్తంగా, డెమాలిష్ అంటే కూల్చివేయడం. ఓకే, ఎన్లార్జ్ విస్తరించడం, స్థాపించడానికి విస్తరించడానికి ఇది సినోనియం అవుతుంది కానీ యాంటోనియం కాదు. సో డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. ఛార్జ్ రుసుము గురించి చెప్తున్నారు ఇక్కడ, సో ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. అలర్ట్ అప్రమత్తంగా, ఇది డిఫరెంట్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఎస్టాబ్లిష్కి యాంటోనియం ఏమవుతుంది, డెమాలిష్, ఇక్కడ స్థాపించడం, ఇక్కడ కూల్చివేయడం. సో ఎస్టాబ్లిష్కి డెమాలిష్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనిమ్స్ చూసుకుంటే అబాలిష్, డెస్ట్రాయ్, డిస్మాంటిల్, అప్రూట్ అండ్ ఎక్స్ట్రా. సో 6th February 2025లో వచ్చిన యాంటోనియమ్స్ ఇప్పుడు చూద్దాం. షిఫ్ట్ 1లో వచ్చిన యాంటోనియం ఏంటి అంటే హోస్టైల్ అంటే శత్రుత్వంగా ఉండే అంటే ఎనిమీగా ఉండే అనమాట. ఓకే, ఎనిమీస్ అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ హాస్పిటబుల్ అంటే అతిథి సంస్కారంగా ఉండే, సో ఇది కంప్లీట్ ఆపోజిట్ వర్డ్. ఓకే, యాంటగానిస్టిక్ అంటే వ్యతిరేకంగా ఉండే, శత్రువుగా ఉన్న వాళ్ళు వ్యతిరేకంగానే ఉంటారు కదా, సో ఇది సినోనియం అవుతుంది, దీనిని మనం ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. ఫ్రిజిడ్ అంటే భావోద్వేగాలు లేని, ఇక్కడ భావోద్వేగాల గురించి చెప్తున్నారు, ఇది డిఫరెంట్ వర్డ్, దీనిని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ఐసీ అంటే గడ్డ కట్టేంత చల్లని, ఇది డిఫరెంట్ వర్డ్, ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, సో హోస్టైల్కి యాంటోనియం ఏమవుతుంది, హాస్పిటబుల్, ఇక్కడ శత్రుత్వం, ఇక్కడ అతిథి సంస్కారం. సో హోస్టైల్కి అనదర్ యాంటోనియమ్స్ ఏంటి అంటే ఫ్రెండ్లీ, అమికబుల్, కైండ్, పీస్ఫుల్, బెనవలెంట్ అండ్ ఎక్స్ట్రా.
సో నెక్స్ట్ షిఫ్ట్ 1లోనే వచ్చిన అనదర్ యాంటోనియం ఏంటి అంటే ప్రొస్ట్రేషన్ అంటే శక్తిహీనత, అంటే శక్తి లేకపోవడం అనమాట. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ కౌంటర్ పార్ట్ అంటే సమానమైన భాగాలు అనమాట. యాక్యురేట్నెస్ అంటే ఘాటైన, రిఫ్రెష్మెంట్ అంటే తాజాదనం, ఇంప్రెషన్ అంటే ప్రభావం. ఓకే, కౌంటర్ పార్ట్ సమానమైన ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. యాక్యురేట్నెస్ ఘాటైన ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. రిఫ్రెష్మెంట్ తాజాదనం అంటే ప్రొస్ట్రేషన్ అంటే శక్తిహీనత, శక్తి లేకుండా ఉండడం అనమాట, బలహీనంగా ఉండడం. ఇక్కడ తాజాదనం అంటే చురుకుగా ఉండడం, స్ట్రాంగ్గా ఉండడం అనమాట. సో ప్రొస్ట్రేషన్కి యాంటోనియం ఏమవుతుంది, రిఫ్రెష్మెంట్ అవుతుంది. ఓకే, సో ఇంప్రెషన్ ప్రభావం ఇది డిఫరెంట్ వర్డ్, దీనిని కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో ప్రొస్ట్రేషన్కి అనదర్ యాంటోనిమ్స్ చూస్తే ఎనర్జీ, వీగర్, స్ట్రెంగ్త్, విటలిటీ, యాక్టివ్ అండ్ ఎక్స్ట్రా. సో షిఫ్ట్ 2లో వచ్చిన యాంటోనియం చూస్తే స్టింజీ అంటే ఖర్చు పెట్టని స్వభావం కల, వీళ్ళు ఎక్కువగా ఖర్చు చేయరనమాట. ఓకే, దీనికి ఆప్షన్స్ ఏంటి అంటే లేజీ అంటే సోమరి, అగ్రెసివ్ అంటే దూకుడు గల, స్ట్రిక్ట్ అంటే కఠినంగా ఉండే, జెనరస్ అంటే విశాల హృదయం గల. సో లేజీ, సోమరి, ఇక్కడ ఖర్చు గురించి చెప్తున్నారు, ఇక్కడ సోమరి గురించి చెప్తున్నారు. సో ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. అగ్రెసివ్ అంటే దూకుడు స్వభావం గలవాళ్ళు, సో ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. స్ట్రిక్ట్ కఠినం, ఇది కూడా డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. ఈ మూడు కూడా బిహేవియర్ గురించి చెప్తున్నాయి. సో జెనరస్ అంటే విశాల హృదయం గల, అంటే వీళ్ళు కరుణ దయతో కలిగి ఉంటారు, ఎక్కువ ఎంతంటే అంత ఖర్చు చేస్తుంటారు అనమాట. సో స్టింజీకి యాంటోనియం ఏమవుతుంది, జెనరస్ అవుతుంది. సో స్టింజీకి అనదర్ యాంటోనియమ్స్ చూస్తే లిబరల్, ఓపెన్ హ్యాండెడ్, ఫ్రీ స్పెండింగ్, చారిటబుల్ అండ్ ఎక్స్ట్రా. సో షిఫ్ట్ 2లో వచ్చిన అనదర్ యాంటోనియం ఏంటి అంటే ట్రెంచాంట్ అంటే స్పష్టంగా విమర్శించే, వీళ్ళు క్లియర్గా ఉన్నారనమాట, స్ట్రాంగ్, లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు, స్పష్టంగా చెప్తున్నారు మొహం మీద వాళ్ళు ఏంటి అని చెప్పి. సో ఇన్సైట్ఫుల్ అంటే లోతైన అవగాహన గల, ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి మనం ఎలిమినేట్ చేసేయచ్చు. డల్ నిస్సత్తువైన, ఆసక్తి లేని, అంటే ఇది మనకి ఆపోజిట్ వర్డ్ అవుతుంది. సో ఇక్కడ వీళ్ళు నిస్సత్తుగా ఉన్నారు, నిరాశగా ఉన్నారు, సో ఏదైనా కూడా చెప్పలేరు అనమాట. ఓకే, షార్ప్ అంటే చురుకైన, సో ఇది మనకి సినోనియం అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. అక్యూట్ తీవ్రమైన, సో ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఇది కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో ట్రెంచాంట్కి యాంటోనియం ఏమవుతుంది, డల్ అవుతుంది. ఓకే, సో ట్రెంచాంట్కి అనదర్ యాంటోనిమ్స్ చూస్తే మైల్డ్, జెంటిల్, వ్యాగ్, బ్లంట్, వీక్, ఇండిస్టింక్ట్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన యాంటోనియం చూస్తే అప్రోబేట్ అంటే ఆమోదించడం, అంటే యాక్సెప్ట్ చేయడం, లైక్ ఆమోదించడం అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే సప్లై అంటే సరఫరా చేయడం, పర్మిట్ అంటే అనుమతి ఇవ్వడం అన్న ఆమోదించడం అన్న సేమ్. ఓకే, రిజెక్ట్ అంటే తిరస్కరించడం, యాక్సెప్ట్ అంటే అంగీకరించడం. ఓకే, సో అంగీకరించడం అన్నా కూడా సేమ్ మీనింగ్ వస్తుంది అనమాట. సో ఇది మనం ఎలిమినేట్ చేసేయచ్చు. పర్మిట్ అనుమతి ఇవ్వడం, ఆమోదించడం రెండు ఒకటే, సో ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. సప్లై ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. సో అప్రోబేట్కి యాంటోనియం ఏమవుతుంది అంటే రిజెక్ట్ అవుతుంది, తిరస్కరించడం, ఇక్కడ ఆమోదించడం, ఇక్కడ తిరస్కరించడం. సో అప్రోబేట్కి అనదర్ యాంటోనిమ్స్ చూస్తే డిసప్రూవ్, కండెమ్డ్, అపోజ్, డినౌన్స్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన యాంటోనిమ్ చూస్తే ఎన్లార్జ్ అంటే విస్తరించడం. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ రిడిక్యూల్ అంటే ఎగతాళి చేయడం, అడ్మైర్ ప్రశంసించడం, యాంప్లిఫై వృద్ధి చేయడం, కట్టైల్ అంటే తగ్గించడం. ఓకే, ఎగతాళి చేయడం రిడిక్యూల్ ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. అడ్మైర్ ప్రశంసించడం ఇది డిఫరెంట్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. యాంప్లిఫై వృద్ధి చేయడం ఇది కూడా డిఫరెంట్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. కట్టైల్ అంటే తగ్గించడం, ఇక్కడ విస్తరిస్తున్నారు, ఇక్కడ తగ్గిస్తున్నారు. సో ఎన్లార్జ్కి యాంటోనియం ఏమవుతుంది, కట్టైల్ అవుతుంది. సో ఎన్లార్జ్కి అనదర్ యాంటోనియమ్స్ చూస్తే రెడ్యూస్, ష్రింక్, డిమినిష్, డిక్రీజ్, మినిమైజ్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన అనదర్ యాంటోనియం ఏంటి అంటే మ్యాగ్నానిమస్ అంటే విశాల హృదయుడు, అంటే దయగలవారు, కరుణ గలవారు అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ స్ప్లెండర్ అంటే వైభవం, లార్జ్ అంటే విస్తారమైన, డీగ్రేడెడ్ అంటే అవమానింపబడిన, జెనరస్ అంటే దానశీలమైన. సో జెనరస్ అనేది మ్యాగ్నానిమస్కి సినోనియం అవుతుంది. సో ఇది మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో స్ప్లెండర్ వైభవం గురించి చెప్తున్నారు ఇక్కడ, సో ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. లార్జ్
విస్తారమైన. సో ఇది కూడా డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. డీగ్రేడెడ్, అవమానింపబడిన. హీఈస్ ఎ డీగ్రేడెడ్ పర్సన్ అని అంటారు కదా. సో ఈ విశాల హృదయుడు ఎలా ఉంటాడు? గౌరవంగా ఉంటాడు. సో ఎవరు అతన్ని అవమానించలేరు. సో డీగ్రేడెడ్ అనేది మ్యాగ్నానిమస్కి యాంటోనియం అవుతుంది. సో మ్యాగ్నానిమస్కి అనేది యాంటోనిమ్స్ చూస్తే స్టింజీ, మీన్, పెట్టి, సెల్ఫిష్ అండ్ ఎక్స్ట్రా. ఓకే, సో షిఫ్ట్ 3లోనే వచ్చిన అనేదర్ యాంటోనియం చూస్తే డిస్టార్ట్ అంటే అతిగా కలత చెందిన. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ కర్వుడ్ వంకరగా ఉన్న, సోర్ పులుపు, హ్యాపీ సంతోషం, న్యూ కొత్త. సో కర్వుడ్ ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. సోర్ పులుపు ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. న్యూ కొత్త ఇది డిఫరెంట్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. హ్యాపీ సంతోషం, ఇక్కడ కలత చెందిన వాళ్ళు ఎలా ఉంటారు? సాడ్గా ఉంటారు. హ్యాపీ అంటే సంతోషంగా ఉండేది మనకి యాంటోనియం అవుతుంది. సో డిస్టార్ట్కి యాంటోనియం ఏమవుతుంది? హ్యాపీ అవుతుంది. సో అనదర్ యాంటోనిమ్స్ చూస్తే డిస్టార్ట్కి కామ్, కంపోజ్డ్, పీస్ఫుల్, రిలాక్స్డ్, అన్ట్రబుల్డ్, కలెక్టెడ్ అండ్ ఎక్స్ట్రా. సో గైస్, ఇది ఈరోజు యాంటోనిమ్స్కి సంబంధించిన వీడియో. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, వేరే టాపిక్స్ మీద కావాలన్నా కూడా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, ఇంతవరకు చేసినందుకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ కోసం మన వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీలాగే ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ రేణు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.